హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో పాస్ట్ 5-6 డేస్ నుంచి మనం ఏదైతే ఎవ్రీడే గెయినింగ్ ఎండ్ ఆఫ్ ది డే స్ట్రాంగ్ క్లోజింగ్ చూస్తున్నామో 25,000 ఎబో క్లోజ్ అవడం. సో ఈ రోజు దానికి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్. సో మెయిన్ థాట్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్ వల్లనే మార్కెట్ ఈ రోజు ఒక సైడ్ ఫస్ట్ మార్నింగ్ చూస్తే మాత్రం స్వల్ప లాభాల్లో ఓపెన్ అవడం చూసాం. బోత్ ఇండిసెస్ 24,164 దగ్గర నిఫ్టీ ఒక 23 పాయింట్స్ గ్యాప్ అప్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక 56,480 అదొక 121 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం చూసాం. సో మనకి హయ్యర్ లెవెల్స్ దగ్గర ఒక ప్రాఫిట్ బుకింగ్ వస్తుందని చెప్పుకోవచ్చు. సో పుట్స్ కాల్స్ కూడా రైట్ అప్ చాలా బిల్టప్ అయ్యాయి. సో 25,000 దగ్గర పుట్స్ అనేది చాలా రైట్ అప్స్ అయ్యాయి. అలాగే 25,100 దగ్గర కూడా కాల్స్ అనేది చాలా మనకి బిల్ట్ అవడం చూసాం. సో మార్నింగ్ చూసుకుంటే మాత్రం కాల్స్ ఏదైతే ఉందో 25,100 కాల్స్ 118 దగ్గర ట్రేడ్ అవడం మనం గమనించాం. అక్కడ నుండి ఎండ్ ఆఫ్ ది డే కల్లా మనకి జీరో అవడం మనం గమనిస్తాం. అంటే స్మార్ట్ మనీ అనేది ప్లే అనేది ప్యూర్లీ 25,100 అండ్ 150 మధ్యలోనే ఎక్స్పైర్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే 25,000 పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఓపెన్స్ రైట్ అప్ అవ్వడం మనం గమనించాం. సో 25,000 పుట్ కూడా చూసుకుంటే మాత్రం మార్నింగ్ ఒక 27 రూపీస్ దగ్గర ఓపెన్ అవడం. సో అలాగే ఎండ్ ఆఫ్ ది డే కల్లా అది 195 రూపీస్ కూడా హైగా వెళ్ళడం చూసాం మిడ్ ఆఫ్ ది సెక్షన్స్ లో. సో అక్కడ నుంచి స్వల్ప మళ్ళీ ఎలా హఠాతిథిగా మళ్ళీ 80 పాయింట్స్ దగ్గరలో మనకి రైటప్స్ అనేది, అంటే పుట్స్ రైటర్స్ కి మనకి ఏదైతే కాల్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ వైండ్ అప్ చేసేసారని చెప్పొచ్చు. అంటే స్మార్ట్ మనీ అనేది 25,100 దగ్గర క్లియర్ గా మనకి ఎక్స్పైర్ అనేది కనిపిస్తా ఉంది. ఫస్ట్ హాఫ్ లో చూస్తే మాత్రం మీడియా, ఫార్మా, టెలికాం సెక్టర్స్ లాంటి స్టాక్స్ లోనే మనకి కొద్దిగా ర్యాలీ రావడం చూసాం. సో నిఫ్టీ కూడా అలాదిగా కొద్దిగా పెరగడం మనం కూడా గమనించాం. సో 25,000 దగ్గర మనకి మార్కెట్స్ అనేది స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నా గానీ సో ఈ సెక్టర్స్ లీడింగ్ చేసి చెప్పుకోవచ్చు. లైక్ మీడియా గానీ, మీడియాలో చూసుకుంటే జీ, సన్ టీవీ, డీబీ క్రాప్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం నెట్వర్క్ 18, నజారా, హాత్వే లాంటి స్టాక్స్ లో మనకి నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే ఫార్మా స్పేస్ లో చూసుకుంటే అజంతా ఫార్మా, టొరెంట్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే నష్టాలు చూస్తే మాత్రం గ్రాన్యువల్స్, లారస్, సిప్లా, ఆల్కెమ్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. టెలికాం స్పేస్ లో కూడా భారత్ ఎయిర్టెల్, రైల్టెల్, హెచ్ఎఫ్సి లాంటి స్టాక్స్ లో కూడా మనకి ట్రేడ్ అవడం మనం గమనించాం. సో మనకి హెవీ డ్రాగ్ చేసిన సెక్టర్స్ చూసుకుంటే మాత్రం లైక్ ఆటో, ఎఫ్ఎంజీసీ, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ లాంటి స్టాక్స్ లో అరౌండ్ 1% డౌన్ అనేది మనం ట్రేడ్ అవడం చూసాం. సో ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ లో కూడా లాభాల్లో లేకుండా మనకి ట్రేడ్ అవడం గమనించాం. లైక్ ఇప్పుడు టాటా మోటార్స్ గానీ, ఎక్సైడ్, మదర్సన్ సుమి, అశోక్ లేలాండ్ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. ఎఫ్ఎంజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం రాడికో ఖేతాన్, విబిఎల్, పతంజలి లాంటి స్టాక్స్ లోనే లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అపార్ట్ ఆఫ్ దట్ నష్టాల్లో చూసుకుంటే మాత్రం డాబర్, యూనిలీవర్, గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి స్టాక్స్ లోనే నష్టాలు ట్రేడ్ అవడం మనం మెటల్స్ కూడా సేమ్ అండి. ఒక జేఎస్ఎల్ మాత్రమే ఒక ప్రాఫిట్ ట్రేడ్ అవడం గమనించాం. వెల్ కార్ప్, సేల్, టాటా స్టీల్, ఎన్ఎండిసి లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం గమనించాం. రియాలిటీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ కూడా మనకి లాభాల్లో ట్రేడ్ అవ్వలేదు. లైక్ డిఎల్ఎఫ్ రీసెంట్ గా హైని బ్రేక్ చేసినా గానీ ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్, బ్రిడ్జ్ లాంటి స్టాక్స్ లో కూడా మనకి నష్టాల్లో ట్రేడ్ అవడం గమనించాం. సో నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిన్న ఒక క్లియర్ ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. లైక్ 25,134 దగ్గర ఓపెన్ అయింది నిన్న. సో క్లోజ్ చూసుకుంటే మాత్రం అరౌండ్ 25,141 ఒక 10 పాయింట్స్ అబరేషన్స్ తోనే మనకు క్లోజ్ అవడం గమనించాం. సో ఆ డోజీ క్యాండిల్స్ దగ్గర ఏంటంటే ఆ హై బ్రేక్ అవుతేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది అనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ ఆ ఫ్రెష్ లెగ్ ఆ లో కట్ అవుతే మాత్రం అక్కడ నుంచి క్లియర్ గా ఫాల్ అని ఉంటుంది. సో మన గత వీడియోలో కూడా అనుకున్నాం, మనకి ఏదైతే లాస్ట్ మండే, ఫ్రైడే ఏదైతే గ్యాప్ ఉందో అదొక సిగ్నిఫికెంట్ ఉంటుంది. అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం 20 DMA దగ్గర ఒక క్లియర్ గా సపోర్ట్ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఈ రోజు 20 DMA దగ్గర దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఎగ్జాక్ట్ గా సింపుల్ డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 24,860. సో దాన్ని నిలబెట్టుకుంటూ ఈ రోజు ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్. మేబీ 20 DMA బిలో వెళ్తేనే ఫ్రెష్ లెగ్ ఆఫ్ ఫాల్ అనేది షార్ట్ టర్మ్ లో ఒక బేరిష్నెస్ కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి హైయర్ సైడ్ కి వెళ్ళే ఆస్కారం మనకి ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇట్స్ అ బై ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో 20 DMA దగ్గర దే విల్ పార్టిసిపేషన్ అని చెప్తాను. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ పరంగా ఈ రోజు మాత్రం ఒక 1% డ్రాగ్ అని చెప్పుకోవచ్చు హై లెవెల్స్ నుంచి. సో మనకి గత 4-5 డేస్ నుంచి ఏదైతే 25,029 ఏదైతే దాన్ని నిలబెట్టుకుంటుందో అది బ్రేక్ డౌన్ చేస్తూ కాస్త ఈ రోజు ఒక 24,860 ఏదైతే 20 DMA ఉందో దాని ఎబోనే క్లోజ్ అవడం మనం గమనించాం. సో కమింగ్ డేస్ లో సపోర్ట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 24,860, అదొక 20 DMA బార్ వాల్యూ. సో అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం స్వింగ్ లో ఏదైతే ఉందో 24,671. సో అదొక మేజర్ కీ రెసిస్టెన్స్ పాయింట్, సపోర్ట్ పాయింట్ ఉండే ఆస్కారం
కమింగ్ సెక్షన్స్ లో మనకు కనిపిస్తుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 24,976 ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. నిన్న హై ఏదైతే వచ్చిందో 25,200. సో దాన్ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది మన నిఫ్టీలో చూసే ఆస్కారం కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి ఇక్కడ ఒక రేంజ్ గానీ ఒక సైడ్ వేస్ గానీ కన్సల్టేషన్ ఆస్కారం మనకు క్లియర్ గా నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో టాప్ నిఫ్టీలో రేంజ్ చూసుకుంటే మాత్రం 24,671 నుంచి 25,222. సో ఈ మధ్య కాలంలో మనం ట్రేడ్ అయ్యే ఆస్కారం నెక్స్ట్ 1 వీక్ వరకు కనిపిస్తా ఉంది. అలాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఫార్మా స్పేస్ లో స్టాక్స్ మాత్రమే చాలా టాప్ గెయినర్స్ గా నిలిచాయి. లైక్ అపోలో హాస్పిటల్, డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ లోనే మనకి టాప్ గెయినర్స్ లో నిలిచాయి. లైక్ బజాజ్ ఫైనాన్స్, టెక్ మహేంద్ర, ఓఎన్జీన్స్ లాంటి స్టాక్స్ లో కూడా మనకి లాభాలు ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఆటో స్పేస్ లో టాటా మోటార్స్ నష్టాల్లో ట్రేడ్ అవడం గమనించాం. శ్రీరామ్ ఫైనాన్స్, టైటాన్, కోల్ ఇండియా, ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా సేమ్ థింగ్ అండి. సో మనకి ఏదైతే లాస్ట్ 4-5 డేస్ నుంచి మనకి ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఎవ్రీడే హైయర్ లోస్, లోవర్ లోస్ అండ్ హైయర్ హైస్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తున్నాం. అంటే మనకి హై దగ్గరికి వెళ్ళిన తర్వాత లోవర్ లోస్ హిట్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఇది కూడా 20 DMA ని రెస్పెక్ట్ చేస్తూ ఈ రోజు ఒక స్ట్రాంగ్ క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. 25,732 అనేది 20 DMA బూయింగ్ యావరేజ్ వెళ్ళింది. సో మేబీ అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మార్నింగ్ స్వల్ప లాభాలు ఓపెన్ అయినా కానీ ఈ రోజు ఓపెన్ హై కూడా సేమ్ ఆల్మోస్ట్ అక్కడక్కడే ఉంది. కాబట్టి మేబీ ఇక్కడ ఏదైనా బయింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం 20 DMA ని రెస్పెక్ట్ చేసుకుంటూ బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చు. సో కమింగ్ డేస్ లో సపోర్ట్ చూసుకుంటే మాత్రం 55,739 అనేది ఒక ఫస్ట్ సపోర్ట్ ఉంది. దట్ వాజ్ 20 DMA బార్ వాల్యూ. దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటే మాత్రం నా ఉద్దేశంలో ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 54,408. సో అక్కడ దాకా డ్రాగ్ అయ్యే ఆస్కారం నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తా ఉంది. రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 56,333. అది బ్రేక్ డౌన్ వస్తే మాత్రం నా ఉద్దేశంలో హైయర్ సైడ్ 57,015 దాకా వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఏయూ స్మాల్ బ్యాంక్ మాత్రం ఒక్క స్టాకే టాప్ గెయినర్ నిలిచింది. అపార్ట్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సెక్టర్ వైజ్ చూసుకుంటే ఈ సెక్టర్ ఆ సెక్టర్ అంటూ లేదు, ప్రతి సెక్టర్ మనకి ఈ రోజు రెడ్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. హెవీగా రెడ్ లో ట్రేడ్ అయిన స్టాక్ చూసుకుంటే లైక్ ఆటో గానీ, ఎఫ్ఎంజీ గానీ, మెటల్స్ గానీ, రియాలిటీ స్పేస్ లో లాంటి స్టాక్స్ లోనే ఎక్కువ 1% వరకు డ్రాగ్ అయిందని మనకు గమనిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా సేమ్ థింగ్ అండి, 1% మనకి డ్రాగ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం కమింగ్ డేస్ లో ఇప్పుడు టెక్ మహీంద్రా ఎడ్యుకేషన్ పర్పస్ లో చూసుకుంటే మాత్రం ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అని చెప్పొచ్చు లాస్ట్ 20 to 18 days మధ్యలో. సో 1533 లోయర్ సైడ్ అండ్ 1636. సో ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం మన స్టాక్ లో చూసాం. సో 1636 ని బ్రేక్అవుట్ ఇచ్చి ఈ రోజు దాని ఎబో క్లోజ్ అవడం మనం గమనించాం. సో మేబీ నెక్స్ట్ 1-2 quarters మధ్యలో చూసుకుంటే మాత్రం ఈ స్టాక్ హైయర్ లెవెల్స్ కి వెళ్లే ఆస్కారం కనిపిస్తుంది. లైక్ 1736 గానీ 1800 లెవెల్స్ కి వెళ్లే ఆస్కారం మనకి టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో కనిపిస్తుంది. ఏదైనా డిప్ వస్తే మాత్రం 1578 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, అక్కడ ఒక బయింగ్ ఓపెన్ తీసుకోవాలని నా అభిప్రాయం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక రిస్కీ ట్రేడర్స్ మాత్రం ఒక నిఫ్టీలో ఒక 80 points డౌన్ సైడ్ లో స్టాప్ లాస్ పెట్టుకుని ఒక బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక 300 to 400 points సపోర్ట్ తీసుకొని కూడా ఒక లాంగ్ వెళ్తే మాత్రం ఇట్స్ ఎ గుడ్ సైన్ టు షార్ట్ టర్మ్ ప్లేయర్స్ అని నా అభిప్రాయం. బికాస్ ఆఫ్ 20 DMA దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి రిస్క్ తీస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం కూడా కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. కాబట్టి దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్.